హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, నేను మీ ప్రీతిని. బాగున్నారా అందరూ? ఎంతమంది ఆతృతగా ఉన్నారు ఈరోజు అక్క ఏం చెప్తుంది, ఏం విందాము అని. అసలు ఎవరు దేవుని పాటలు వినట్లేరు, ఏమీ వినట్లేరు. మీరు చాలా అబ్జర్వ్ చేసిన నేను. వేరే వాళ్ళు వేరే వీడియోస్ పెడితే ఎంత డెవలప్ అవుతుందో, దేవుని వీడియోస్ పెడితే అంత నిరాశగా అవుతుంది తెలుసా. నాకు మా హస్బెండ్ అన్నట్టు నేను పెట్టకపోతే అయిపో కదా, నేను యూట్యూబ్ ఎందుకు ఫాలో అవుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు బాధ ఉంది ఫ్రెండ్స్. మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటే చెప్పండి. ఏం చెప్పుకున్నా మీతోటి కదా. నేను లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే నేను లేను అన్నట్టే ఉంది. ఇది శాస్త్ర ప్రకారంగా ఉంది అంటారు చూడండి. అలా నిన్న అమ్మాయికి ఏమైందో తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది. ఆమెకి సి సెక్షన్ చేస్తారంట, బీదర్కి తీసుకుపోయారు. ఎవరైతే ఆమె కోసం ప్రార్థన చేసిరో వాళ్ళకు బిడ్డ కూతురు క్షేమంగా ఉండడానికి సాయం దయచేయండి అని ప్రేయర్ చేయండి సరేనా. నేను కూడా ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్య, ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. ఆ బిడ్డ మధ్యలోకి వెళ్ళమని నేను అడుగుతున్నాను తండ్రి. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండడానికి సాయం దయచేతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్య. నార్మల్ డెలివరీ కోసం సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డను జ్ఞాపకం తెచ్చుకోతండి యేసయ్య. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా రావడానికి సాయం దయచేతండి. వాళ్ళు సాక్ష్యం చెప్పుకోవడానికి సాయం దయచేసి, వాళ్ళ సాక్షి బిడ్డని నిల్చోవడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, మా పాపి ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసేయా. ఈ లైవ్ ఎంతమంది వీక్షిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసా. మా ఇంటి చుట్టూ నీ దూతను పంపించి కంచెలేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నా ప్రార్థన విను తండ్రి. నా ప్రార్థనలో శక్తిని నింపమని అడుగుతున్నాను తండ్రి. బలం శక్తి అన్నీ నింపమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశీర్వాదం లేకుండా ఏదీ కాలేదు యేసయ్యా. హాస్పిటల్కి వెళ్ళి ఆ బిడ్డని ఆశీర్వదించు తండ్రి. డాక్టర్ కనుక డాక్టర్వి నువ్వు తండ్రి. నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మమ్మల్ని జీవించమని అడుగుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన ముద్దు బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నా భర్త పనికి పోయాడు తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించండి. ఎంతోమంది పిల్లలు విడిచిపెట్టి భార్య పిల్లల్ని విడిచిపెట్టి పనికి వెళ్తున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. మా ఏసుకి గ్రామాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. బీదర్లో ఏ హాస్పిటల్లో ఎక్కడున్న హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నీ భద్రత కావాలి తండ్రి. నీ భద్రత కావాలి తండ్రి. నీ భద్రత ఆ బిడ్డలను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కాళ్ళు చేతులు లేని వాళ్ళని ముట్టి బలపడించేసయ్యా. కాళ్ళు చేతులు తిరిగి వచ్చును గనక తండ్రి వాళ్ళకి. యేసయ్యా, వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని జీవించమని అడుగుతున్నాను తండ్రి. దావీదు ప్రార్థన విన్నావు తండ్రి. నా ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మమ్మల్ని జీవించేసయ్యా. మేము పాపులం తండ్రి. మా పాపి ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి. యేసయ్యా, ఇంటిని ముట్టి ఆశీర్వదించు తండ్రి. మా అత్త మా మామయ్యని ముట్టి బలపడించేసే. వారికి అరికాల నుంచి తలదాకా ముట్టి బలపడించేసే. ఏ నొప్పులు రాకుండా సాయం దయచేతండి. కీళ్ళ నొప్పులు ఏ సమస్యలు నన్ను సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. మా నాన్నకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా నాన్న మా అమ్మ మంచిగా ఉండడానికి సాయం దయచేతండి. వాళ్ళిద్దరు కలకాలం సంతోషంగా బతకడానికి సాయం దయచేతండి. వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని జీవించేసి నాకు ఇచ్చిన ఒక అన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఏ చెడు సాయాలకు వెళ్లకుండా సాయం దయచేతండి. నాకు ఇచ్చిన ఒక చెల్లెని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ చదివేటప్పుడు చదివే సమయంలో నువ్వు తోడు నీడగా ఉండమని నేను అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినేసి ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డ ఎగ్జామ్స్ రాసే సమయంలో నువ్వు తోడు ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఏ ఆన్సర్లు మర్చిపోకుండా సాయం దయచేయమని అడుగుతున్నాను.
నీ ఆశీర్వాదం లేకుండా ఏదీ కాలేదు యేసయ్యా. నీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాప ప్రార్థన వినమని యేసు నామంలో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై, యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు ప్రార్థన విన్నారా? ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించారు? బాయ్ మరి. సీ యూ లేటర్. మళ్ళీ రేపు ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. బాయ్.